అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతవరకు ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఒక అంచనా ప్రకారం ఈ రోజు మనతో సంభాషించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తేమ్మా. సార్, రాజమండ్రికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లలో అసలు ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సుమారు అంచనా, అసలు ఎలక్షన్స్ వచ్చే ముందు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఒక అంచనా ప్రకారం మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాము. సో రాజమండ్రి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్డీఏ నుంచి అయితే దగ్గుపాటి పురంధేశ్వరి గారు చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ నుంచి కిడుగు రుద్రరాజు చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో ఎవరి సత్తా ఎంత, అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, మినిమం ఓట్లు ఎంతమందికి పడతాయి అంటారు? ముందు లక్ష్మి గారు ఇక్కడ దగ్గుపాటి పురంధరేశ్వరి నాన్ లోకల్ ఆమె ఎన్టీ రామారావు గారి కూతురు అన్నది, ఇంతకుముందు ఎక్స్ మినిస్టరు అన్నది, ఎక్స్ ఎంపీ అన్నది, అది ఒకటి ఉన్నది. అదేం పనిచేయదు ఇక్కడ పనిచేయదు ఆమె, ఎందుకంటే ఆమె పార్టీ బీజేపీ మీద ఆంధ్రులకు అది ఒక శత్రు పార్టీ కింద లెక్క ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ ఆంధ్ర ఓటర్లకు అనుకోవచ్చు, శత్రువులే, బద్ధ శత్రువుల పార్టీల కింద లెక్క. కాబట్టి వీళ్ళు ఏదో స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, బతికున్నామని చెప్పుకోవడానికి వీళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొట్టుకొని పైకి రావాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ద్వారా బీజేపీని తెచ్చుకోవడం ఒక నష్టమే అంటారు. 100% బీజేపీలో ఆయన బీజేపీ టైఅప్ కావడమే పాపం ఆయనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఉన్న క్రైస్తవులు ముస్లింలు వాళ్ళు 15% ఏదైతుందో అవుట్ రైట్గా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేస్తారు. క్రైస్తవులు కూడా చాలామంది బీద పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు, బిలో పావర్టీ లైన్, బడుగు బలహీన వర్గాల వల్లే క్రైస్తవులు ఉంటారు. ముస్లిమ్స్ కూడా వాళ్ళు కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు ఏదైతుందో బీజేపీ బ్రాండ్ వస్తేనే వాళ్ళకు ఒళ్ళు మండుతుంది. బీజేపీ అంటేనే ఒళ్ళు మండుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిట్ పార్టీకి వేస్తారు. ఆపోజిట్ పార్టీలు ఏమున్నది, కాంగ్రెస్కి ఎవరు వేస్తారు? కాంగ్రెస్ కూడా ఆ శత్రువుల పార్టీ కిందనే భావిస్తారు వాళ్ళు. మొదటి విభజన నుంచి శత్రువుల పార్టీ అది. అట్లా వారికి ఏమున్నది, అల్టిమేట్గా మిగిలేది ఏంది, వైఎస్ఆర్ జగన్మోహన్ లోకల్లో ఏదైతుందో ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ పార్టీ బెనిఫిషరీస్ ఉన్నారు. రాజమండ్రి కూడా చాలా పెద్ద నియోజకవర్గము, ఆడ కూడా అన్ని రకాల జనాలు ఉంటారు. కాకపోతే బిజినెస్ కమ్యూనిటీ ఎక్కువ ఉండవచ్చు. ఉన్నంత మాత్రాన వాళ్ళు కూడా బీజేపీకి వేయరు. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ తెలంగాణ విభజన చేయడమే నిలువెల్లా మంటమండి, ఆంధ్ర రాష్ట్రానికి మంట. ఈవెన్ యువకులు కానీ బిజినెస్ కమ్యూనిటీ కానీ అన్ని రకాల వర్గాలు, ఖాళీ ఏమున్నా లేబర్ కమ్యూనిటీ తప్ప మిగతా అందరు కూడా విభజన జరిగిందంటే మాదేదో అధికారం పోయింది, అసలు మా మీకు మంచి రకంగా ఉండేది, అటువంటి దాన్ని ఇలా మమ్మల్ని ఎటుకాకుండా చేశారు. 75 సంవత్సరాలైనా కూడా ఒక పర్మనెంట్ శాశ్వతమైన రాజధాని లేకుండా ఇలా చరిత్రలో హీనంగా నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. దీనికి కారకులు ఎవరు? తెలుగుదేశమే కదా. తెలుగుదేశము, బీజేపీ, కాంగ్రెస్, ఈ ముగ్గురు చేసిన తప్పిదాలకు వీళ్ళకి ఎందుకు వేయాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వేస్తారు. వాళ్ళకి ఇంకోటి భ్రమలు కూడా ఉంటారు. రాజశేఖర రెడ్డి బతికుంటే ఇలా అసలు తెలంగాణ విభజన జరిగేది కాదన్నది వాళ్ళు ఆలోచిస్తారు. అందుకోసం ఇక్కడ కూడా రాజమండ్రిలో కూడా నాకు తెలిసి ఆమె పురంధరేశ్వరి గెలవాలంటే చాలా నల్లేరు మీద నడక, నిప్పుల మీద నడక నడిచినట్టే ఉంటుంది. కాబట్టి అది కూడా బీజేపీకి చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఈవెన్ మోడీ పోయి ప్రచారం చేసినా, అమిత్ షా పోయి ప్రచారం చేసినా, ఎవరు పోయి చేసినా కూడా గెలవరు, ఓట్లే వేయరు జనాలు. అది పరిస్థితి. అందుకోసం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా వైఎస్ఆర్సీపీ రీజనల్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతారు. కాకపోతే ఆమె గెలిస్తే కూడా చాలా ఆమె అదృష్టం అనుకోవాలి. ఆమె అసలు ఆ టికెట్ ఇవ్వడం కూడా తప్పు. నాన్ లోకల్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ తెలుగుదేశము తెలివిగా చంద్రబాబు నాయుడు అక్కడ నాన్ లోకల్ అందరిని తీసుకుపోయి ఆడ పెట్టేసి బీజేపీకి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అనేది, అక్కడ లోకల్ వాళ్ళను సెలెక్ట్ చేసుకున్న బీజేపీ కొద్దిగా ఇంత అంత వాళ్ళకు ఓట్లు వచ్చే అవకాశం ఉంటుండే. అది కూడా ఇప్పుడు యువకులు ఏదైతే ఉందో, ప్రత్యేకించి భారతదేశంలో ప్రపంచం మొత్తంలో అత్యంత యువజన జనాభా కలిగిన దేశం భారతదేశం. దాదాపు 45-50% యువకులు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర మొత్తంలో 18, 19, 2 ఏళ్ళ లోపలనే 5 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ రకంగా 35 ఏళ్ళ లోపల వచ్చారు చాలామంది ఉంటారు. ఆ 50% ఏదైతుందో వీళ్ళందరికీ ఒంటి నిండా మంట మండి ఉన్నారు. కాబట్టి వీళ్ళు
ఈ బీజేపీకి బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీకి ఓటు వెయ్యరు. వాళ్ళు ఎదగాలంటే అంత అల్కా కాదు, అయిపోయింది పాపం, సాగు దెబ్బ పడ్డది వాళ్ళకు ఆ రెండు పార్టీలు. ఎందుకంటే విభజన బీజేపీ ఏమన్నది కాంగ్రెస్ ఇచ్చింది, విభజన చేసింది, మాకు అన్యాయం జరిగింది అన్నది వాళ్ళకు ఖచ్చితంగా. ఇంత తొందరగా 15 సంవత్సరాలలో గాయం మానది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ రెండు పార్టీలకు అది అధికారము ఇచ్చే పరిస్థితిలో ఆంధ్ర ఓటర్లు లేరు. అంటే ఒక 5 ఏళ్ళు పరిపాలన అనేది చేశారు కదా వైఎస్ఆర్సీపీ. మరి వీళ్ళు కూడా ఇయ్యలేదు అన్న ఉద్దేశం ఉంటుంది కదా, రాజధాని మాకు కూడా లేదు, 3 చేయాలనుకున్నాడు ఒక్కడు కూడా ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో ఉండరంటారా? ఇక్కడ ఏముంది లక్ష్మి గారు, వైఎస్ఆర్సీపీ విభజనల పాత్ర లేదు, రాష్ట్ర విభజనల వైఎస్ఆర్సీపీ పాత్ర లేదు. ఒకటి ఉన్న కాడికి ఇప్పుడు ఏంది అడ్వాంటేజ్ ఒకటే. ఇప్పుడు శత్రువు మిత్రుడు అవుతాడు, శత్రువు మిత్రుడు అవుతాడు. ఇక్కడ శత్రువు ఎవరు, ఈయనకు వీళ్ళకు ఏదైతే ఉందో కాంగ్రెస్కు బీజేపీకి శత్రువు ఓటరు. వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ మిత్రుడు ఎవరు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉన్నాడో ఆయన సంక్షేమ ఫలాలు ఉన్నాయి, క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి, ముస్లింల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అటు సైడే ఓటేస్తారు. అది ఆ ప్రకారమే ఉంటుంది. ఆడ జనాభా ఏదైతే ఉందో జనాభా అధికంగా ఒక పార్టీకి చెందిన జనాభా ఉంటే తప్ప అక్కడ వాళ్ళకు ఓట్లు రావడం అంత ఈజీ టాస్క్ కాదు. బెనిఫిషరీస్తోనే వైఎస్ఆర్సీపీకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మనకి ఏదైనా కానీ మన శత్రువు మిత్రుడు అవుతాడు. కాబట్టి వీళ్ళకు ఇద్దరు మిత్రులు అవుతాయి కదా. ఇప్పుడు క్రైస్తవుల మిత్రుడు అయిపోయాడు వైఎస్ఆర్సీపీకి, ముస్లిమ్స్ మిత్రుడు అయిపోయాడు. కాబట్టి అగ్రవర్ణాల పేదోళ్ళు అన్నది కాకుండా ఈ రెండు సామాజిక వర్గాలు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి మిత్రుడు అయిపోయాను. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. కాంగ్రెస్కు చేసినా లాభం లేదనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి కాంగ్రెస్కు ఓట్లు వచ్చే 1-2% వస్తే కాంగ్రెస్ సంతోషపడాలి. కాకపోతే ఏదైతే షర్మిల ఏదైతే ఉందో ఆమె గొప్ప పని చేసింది, కాంగ్రెస్ సపరేట్ పెట్టేసి. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా కానీ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుండే. ఎందుకంటే ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ ఓట్స్ వచ్చే అవకాశం ఉంటుండే. ఆయన ఏంటంటే ఆయనకు యోగం ఉందా అన్నదే డౌట్ వస్తుంది ఇప్పుడు తెలియాలి. యోగం ఒకవేళ రాలేదనుకోరి లేదు కష్టం. ఇప్పుడు ఆంధ్రాలో ఎవరిని మాట్లాడినా కూడా వైఎస్ఆర్సీపీ జిందాబాద్ అన్న కాడికే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు చాలామంది. అటువంటి అప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడుకు నల్లేరు మీద నడకనే రావడం అనేది రూలింగ్. నాకు తెలిసి ఆంధ్ర ఓటర్లు ఈయనకు మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ధన్యవాదాలు.